అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ సిఐ ఉదంతం మరోసారి వార్తలోకి ఎక్కింది. గతంలో శిల్ప అనే మహిళతో ఆ సిఐకి ప్రైవేట్ వ్యవహారం నడిచిందని, శిల్ప భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ సిఐని ఆశ్రయించగా తను శిల్పకు దగ్గరై భర్తపై వేధింపుల కేసులు పెట్టి బాగా టార్చర్ చేసినట్టుగా ఆ రోజుల్లో వార్తలో బాగా సోషల్ మీడియాలో సర్కిల్ జరిగింది. ఈ క్రమంలో అతనిపై వేటు కూడా పడింది, బదిలీ వేటు వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ సిఐ నల్గొండ జిల్లాలో లేడు. కానీ ఆ యొక్క శిల్ప అనే మహిళ 22వ తారీఖు రోజు అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్కు గురి కావడం జరిగింది. ఆమె నిన్న మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి. సదరు సిఐఏ హత్య చేసిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తారు. ఆరోపించడమే కాదు, ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపట్టారు. అసలు ఏంటి ఆ సిఐ ఎవరు, శిల్ప వ్యవహారం ఏంటి, ఆమె ఎలా చనిపోయింది, భర్త పరిస్థితి ఏంటి, పిల్లలు ఎక్కడున్నారు, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 డిసెంబర్ 9వ తేదీన ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి నల్గొండ జిల్లా ఎస్పీని కలిసి అప్పుడు 2 టౌన్ సిఐ డానియల్ తన భార్యను ట్రాప్ చేసి తను చంపుతాను బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. తన భార్యతో సిఐ జరిపిన వాట్సాప్ సంభాషణ సాక్ష్యంగా చూపెట్టాడు. దీంతో విచారణ జరిపిన ఎస్పీ ఉన్నతాధికారుల ఆదేశాలతో సిఐ డానియల్ను హైదరాబాద్ మల్టీ జోన్ 2కి అటాచ్ చేశారు. అయితే ప్రశాంత్ రెడ్డి శిల్ప దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా ఆమె 2 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆ సమయంలో సదర్ సిఐ శిల్పపై కన్నేసి వశపరుచుకున్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ రోజు నుంచి శిల్ప భర్త తన పిల్లలను వదిలేసి ఒంటరిగా ఉంటుంది. గత నెల మే 22న ఛాయా సోమేశ్వరరావునికి నడుచుకుంటూ వెళ్తున్న శిల్పను గుర్తులేని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందించారు. కానీ 10 రోజులు మృత్యుతో పోరాడిన శిల్ప ఆదివారం కన్నుమూసింది. అయితే శిల్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె తల్లి శిల్ప పిల్లలతో కలిసి ఎస్పీ కార్యాలయంతో నిరసన తెలిపింది. శిల్పను సిఐ డానియల్ హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించింది. శిల్పతో సంబంధం పెట్టుకుని తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి శిల్ప మృతికి కారణమైన డానియల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఘటనా స్థలికి వచ్చిన స్థానిక సిఐ రాఘవరావు తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. దీంతో తండ్రి గ్రామమైన పిట్టలగూడానికి శిల్ప మృతదేహాన్ని తరలించారు. ఏది ఏమైనా వివాహేతర సంబంధం ఎప్పటికైనా నష్టం చేస్తుండడానికి మరో ఉదాహరణ నిలిచింది శిల్ప మరణం. ఎస్పీ బాగ్ల కాడికి తీసుకురావాలి శవాన్ని, ఎస్పీ బాగ్ల కాడికి తీసుకురావాలి శవాన్ని, ఎస్పీ బాగ్ల కాడికి తీసుకురావాలి. 2 టౌన్ ఎస్ఐ 2 కాడ వేయాలి, నా ఇంటికాడ నుంచి తీసుకురావాలి. స్టార్ట్ చేయాలి. నా పానం పోయినా కానీ ఆ డానియల్ గారు రావాలి, అని ఇంటికాడ వేసుకోవాలి శవాన్ని. ఆ డానియల్ సిఐ రావాలి, డానియల్ సిఐ రావాలి, డానియల్ సిఐ రావాలి. కంపెనీలో చెప్తాను సార్. డిఎల్ డానియల్ సిఐ నా భర్త, నా సంఖ్య వైష్ణవ్, ఇలా నలుగురు మధ్య యాక్సిడెంట్ పంపేశారు నా బిడ్డను. అంతే అవసరం ఉంటుంది కాబట్టి సంబంధం ఆయన దగ్గరనే ఉంటుంది. పిల్లల్ని నిడిచిపెట్టి, భర్తను నిడిచిపెట్టి, తల్లి నిడిచిపెట్టి ఆయనతో ఉంటుంది. సత్తయ్య కరక, సుశీల కరక, వైష్ణవ్ కరక వాళ్ళే చంపారు. ఆ నుంచి గాంధీ నుంచి యశోద నుంచి గాంధీ తీసుకుపోయారు. గాంధీ ఏం చేసి ఆడ కూడా బతుందని చెప్పారు. అయితే నేను ఎస్పీకి ఇచ్చిన, అయ్యా నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది, నా బిడ్డ చంపినట్టు నన్ను కూడా చంపుతారు అయ్యా, ఇట్లా సంగతి ఎట్లా, నాకు న్యాయం కావాలయ్యా, నాకు మనవరాలు ఉండు, పైసలు నా దగ్గర ఉన్నాయా, నా బిడ్డ సాగు బతుకులాలు ఉన్నాయా, నాకు ఈ న్యాయం చేయా, నువ్వైతే న్యాయం చేస్తావు, 2 టౌన్ పోతే వాళ్ళు పట్టుకోలేయా అని చెప్పిన. చెప్తే ఒకసారి ఎఫ్ఐఆర్ అయినాక తీసుకోరంట వాళ్ళ కేసు. ఎఫ్ఐఆర్ ఏం చేశారంట చెప్పనయ్యా, ఇవంతా వాకింగ్ చేస్తుందంట పానగలకు 7 గంటలకు. 7 గంటలకు వాకింగ్ చేసుకుంటే అక్కడి నుంచి అంట 2 వీలర్ బండి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇక అలా అన్న ఎఫ్ఐఆర్ బండి వచ్చి ఏం చేసిందంట, గుద్దిందంట. గుద్దితే ఎడగుద్దాలి బండి నాకు వచ్చాను. ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నాయా, బండి గుర్తుంది, ఫస్ట్ కింద పడతావా లేకుంటే తలకాయ బండి పడుతుందా? నా మాట నేనేమంటున్నా అంటే అది యాక్సిడెంట్ కాదు, అది బండి ఎట్లా 2 వీలర్ ఎట్లా తలకాయ దెబ్బ తగులుతుంది, ఇడొకటాన్ని ఎట్లా తగులుతుంది? ఒక లారో ఒక ఆటోనో అయితే ఎంత బండి కింద పడ్డది అది గిన్నె వెళ్ళిపోయింది అనుకుంటాం. ఒకటి అది ఏమంటారు 2 చక్రాల బండి యాక్సిడెంట్ ఎట్లా చేసింది, ఎట్లా ఎత్తిపోయింది నా బిడ్డ. దీనికి కారణం ఎవరు? డానియల్ సిఐ. ఫస్ట్ డానియల్ సిఐ నేను చెప్పేది.
డానియల్ సిఐ, నా భర్త సత్తయ్య, నా సంత సుశీల, దాని ఫ్రెండ్ వైష్ణవి, ఈ నలుగురు దొరికితే నిజం అనేది కావాలి నాకు. రేపు నన్ను కూడా చంపడానికి టార్గెట్ అది. ఎవరింటి ధర ఎందుకు వేస్తారు? సత్య ఇంటి ధర ఏమంటాను, సత్య ఇంటి ధర వేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు భర్త తీసుకొచ్చిండు కదా, భర్త తీసుకొచ్చిండు. నేనేం చేసినా మాకు అన్యాయం జరిగిందయ్యా, రేపు నన్ను కూడా చంపుతాడా సిఐ డానీలు. ఎస్పీ సార్కి ఇచ్చిన లెటరు, ఆడ సార్తో కలుసుదాము, సార్ నాకు భరోసా ఇస్తే నువ్వు అత్యక్రియలు చేసుకుంటూ తీసుకురా అని చెప్పిన. మీకు మధ్యన అటాక్ చేసి నా ఇంటికాడ ఏమని చెప్పలేక సార్. మధ్యన అటాక్ చేసి అంటే బాడీని పోలీస్ స్టేషన్ అంటే ఎవరు చచ్చిపోయిన పోలీస్ స్టేషన్ లోనా ఎస్పీ ఇంట్లో తీసుకెళ్తారు? అరే ఎస్పీ చంపిండు కదా సార్, డానియల్ ఇంటికాడ ఏదాం సార్, డానియల్ న్యాయం చేస్తాం బాబు, న్యాయం చేసేది వేరే. ఇప్పుడు న్యాయం అడిగినట్లు లేదు, న్యాయం అడిగినట్లు లేదు. ఇది అది ఆల్రెడీ వీళ్ళు వచ్చినారు చెప్పినాను, మేమన్నీ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాము, కాల్ డీటెయిల్స్ తీసుకున్నామని చెప్పినావు సార్. నేనేమంటున్నా చెప్పలేదు అన్నాను అయ్యా, నేను ఎస్పీ చెప్పలేదు అన్నానా, మరి ఇంకేంది సిఐ చెప్పలేదు అన్నాను అయ్యా, మరి ఇంకేంది నేను అన్నా కదా. సస్పెండ్ చేస్తాను మాట ఇచ్చింది సార్, ఇదివరకు సస్పెండ్ చేసాడు మళ్ళీ ఎక్కండి. అది సస్పెండ్ చేయలేదు, అప్పుడు అటాచ్ చేశారు జస్ట్. ఇప్పుడు సార్ డిఎస్పీ సారే చెప్పిండు సస్పెండ్, పొద్దున్నే సస్పెండ్ లెటర్ రాకపోతే అడుగు రెడీ అన్నారు. మరి సార్ చెప్పాలి, ఇప్పుడు సార్ చెప్తుండే మరి పిల్లలు కూడా తీసుకోపోయి నా ఇంటికాడ ఎందుకు సత్య ఇంటికాడ నా పిల్లలకు న్యాయం చేయమని వచ్చారా సార్? నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతాయా, పిల్లలకు అన్యాయం చేయొద్దయ్యా, అన్యాయం చేయొద్దు. డానియల్ సిఐ ఎట్లుండాలి, మేము ఎట్లుండాలి, మాకెందుకు అన్యాయం కావాలి, మేము ఎందుకు ఇది కావాలి?